ఈ భూమి మీద ఉండలేము, సమాజంలో కనుక ఉండలేము. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి, అలాంటి పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి మనము ఈ భూమి మీద మనము జీవించిన కాలం అంతా మనకంటూ ఖచ్చితంగా ఎవరుండాలి? మనకంటూ దేవుడు ఉండాలి. ఈ భూమి మీద కొంతకాలం జీవించేంత వరకు స్త్రీకి ఎవరు ఉండాలి? స్త్రీకి ఎవరు ఉండాలి? పురుషుడు ఉండాలి. కొంతకాలం జీవించే వాళ్ళకే పురుషుడు, స్త్రీకి పురుషుడు అవసరము, పురుషునికి స్త్రీ అవసరము. ఎందుకంటే పురుషునికి స్త్రీ లేకపోయినా ఇబ్బందే, పురుషునికి స్త్రీ లేకపోయినా ఇబ్బందే, స్త్రీకి పురుషుడు లేకపోయినా ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి స్త్రీ ఉండాలి, పురుషుడు ఉండాలి. మరి స్త్రీ పురుషుడు ఉంటే ఆ కుటుంబము అన్యోన్యంగా బాగుంటుంది కదా. స్త్రీ ఉంటే ఆ కుటుంబంలో లేదా పురుషుడు ఉంటే ఆ కుటుంబంలో బాగా అన్యోన్యంగా బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. అలాగా అని కాకుండా మనకంటూ దేవుడు ఉండాలి. మనము దేవుడు వాక్యం మనకి ఏమని సెలవిస్తూ ఉంది అంటే, వాక్యము మనలను జీవింపచేస్తుంది. వాక్యం ఏ విధంగా చేస్తుందంటే మనలను జీవింపచేస్తుంది. ఈ వాక్యము మనలను బ్రతికిస్తుంది. ఈ వాక్యము మనలను ఉజ్జీవింప చేస్తుంది. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ వాక్యాన్ని శ్రద్ధగా మనము వినేవారమై ఉండాలి. ఎందుకంటే స్త్రీకి పురుషుడు లేకపోయినా ఇబ్బంది, పురుషునికి స్త్రీ లేకపోయినా ఇబ్బంది, స్త్రీకి పురుషుడు లేకపోయినా ఇబ్బందిగా ఉంటుంది. కానీ అయితే అది కొంతకాలమే. దేవుడు నీకంటూ భూమి మీద ఉన్నంత కాలము నీకు దేవుడు లేకపోతే నీ కుటుంబము మాత్రము అనంతం పాలవుతుంది. కానీ దేవుని కలిగి ఉన్న కుటుంబము దీవించబడుతూ ఉంటుంది. ఎందుకంటే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుని మాట అబ్రహాము విని బయలుదేరి ఆ కుటుంబం ఏమైందంటే ఈ పొద్దుటికి కనుక మనం ఆయన గురించి మనము చెప్పుకుంటూనే ఉన్నాం. శారమ్మ గురించి కనుక చెప్పుకుంటూనే ఉన్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే వాళ్ళు దేవుడు కావాలా, మాకు దేవుడు ఉండాలని కోరుకొని దేవుని మాటకు లోబడి నడుచుకున్నారు. కాబట్టి ఆ కుటుంబము ఈ రోజు ప్రకటించబడుతుంది, ఆ రోజులో కనుక ప్రకటించబడతా ఉంది. ఎందుకంటే అబ్రహాము కుటుంబము అని అంటేనే, అబ్రహాము కుటుంబం అంటేనే దేవునితో మాట్లాడిన కుటుంబము, దేవునితో మాట్లాడిన కుటుంబము. మరి ఈరోజు మనము కనుక దేవునితో మాట్లాడే కుటుంబాలుగా ఉండాలి కదా, ఉండదు కదా. దేవునితో మాట్లాడే కుటుంబముగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో నీ సమస్యలు దేవునికి చెప్తావు. నీ సమస్యలు దేవుడు ఏం చేస్తాడంటే తీర్చేస్తాడు. నీ సమస్యలు ఎప్పుడైతే దేవునికి చెప్తావో, నీ బాధలు ఎప్పుడైతే దేవునికి చెప్తావో, నీకొచ్చిన నిందలు, నీకొచ్చిన అవమానములు అన్నీ దేవునికి చెప్పినప్పుడు దేవుడు అవన్నీ చూస్తాడు. నువ్వు ఊరికే చెప్తున్నావా, నిజంగా చెప్తున్నావా అన్నీ గమనిస్తాడు. ఊరికే ప్రభు మనతో ఉండాలి లేని, ప్రభు చూడు ప్రభు నన్ను ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు, ఇట్లా ఇవన్నీ చెప్తే దేవుడు వినడు. నువ్వు కరెక్ట్గా దేవునితో మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉండాలి అని అంటే యథార్థ హృదయం కలిగి ఉండాలి. యథార్థ హృదయం అంటే నువ్వు అవతల మనిషిని ఏమన్నావో అవతల మనిషి నిన్నేమన్నావు
నువ్వు బాధ పెట్టావా, లేకపోతే ఆమె నిన్ను బాధ పెట్టింది, ఇవన్నీ రియల్ ఉండాలి. దేవుని దగ్గర మాట్లాడటం, దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ రియల్ ఉండాలి. ఊరికల్లా ప్రభువా నన్ను చూడు ప్రభు, సొంతుంది గొన్నుతుంది, అలా అంటుంది ఇలా అంటుందని నువ్వు దేవునికి చెప్పుకున్నంత మాత్రాన దేవుడు వినకపోను. నా ప్రార్థన దేవుడు ఇవ్వలేదు, నేను ఎన్ని రోజులు మందిరానికి పోతున్నాను, ఎన్ని రోజులు నడుచుకుంటున్నా కానీ నా ప్రార్థన వినరా, నాకు ఫలితము లేదు. ఈ ఆలోచనలో మనం పడి ఉంటాం. అలా కాదు. దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు మాట్లాడడం అంటే ప్రార్థన. దేవుని దగ్గర ప్రార్థన చేసే వ్యక్తి ఏముండాలంటే, వాళ్ళను వీళ్ళను దీవించు ప్రభువా కాదు, ముందు మనకు కావాల్సింది వారిని దీవించు ప్రభువా, మందిరంలో ఈయన అద్భుతాలు చేస్తున్నారు ప్రభు, ఆయన ఆశ్చర్య, ఇవి కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ఏమిటి తెలుసా? ముందు నాలో ఉన్న కల్మషము బయటికి వెళ్ళిపోవాలి ప్రభువా, అది ప్రార్థన. నాలో కల్మషము బయటికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ నాలో కల్మషము బయటికి వెళ్ళిపోయినాక నువ్వు ఘనమైన దేవుడవు, నువ్వు రక్షకుడవు, ప్రాణప్రియుడవు, ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపించిన దేవుడవు, ఎర్ర సముద్రం మీద దాటించి నడిపించిన దేవుడవు, అలాంటి గొప్ప దేవుడవు ప్రభువా. కాబట్టి నువ్వు నాకు ఉన్నానయ్యా, మాకు కావాలయ్యా, ఇది ప్రార్థన. నువ్వు అద్భుతాలు చేసావు ప్రభువా, నువ్వు మేలు చేసావు ప్రభువా, నీ దాసునుకుండా మేము వింటున్నామయ్యా, మేము చూస్తున్నాం, ప్రార్థన కాదు. అది ప్రార్థన కాదు, అది స్వార్థపూరితమైన ప్రార్థన. అది స్వార్థం. అంటే మనకి ఎప్పుడు మేలులే కావాలని కోరుకుంటా ఉంటారు చాలా మంది. అది ప్రార్థన కాదు. ఎందుకు నీకు చెప్తున్నానంటే, నిన్న ఆదివారం అయ్యగారు ఏం చెప్తారు, టీచర్ ఏమై చెప్తాడో చెప్పినట్టుని జాగ్రత్తగా వింటే మీరు 10th క్లాస్లో పరీక్షలు రాసినప్పుడు పాస్ అవుతారు. లేకపోతే మా ఇష్టం వచ్చేట్టు మాకు తెలుసులే, మా ఇష్టం వచ్చేట్టు మేము రాస్తాము పాస్ అవుతామంటే అవుతారా? కాలేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మనకు. ఏమని సెలవిస్తుందంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈ రెండు చెప్పాలి. మనము లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతాము. అలా చేస్తే దేవుడు ఒప్పుకోడు, వినడు. అసలు నీ ప్రార్థనే వినడు. నువ్వు ఎంత భక్తురాలైనా నీ ప్రార్థన వినడు. నువ్వు ఎంత భక్తులమైనా నీ ప్రార్థన అయినా వినడు. ఆయన నీ ప్రార్థన వినాలన్నా, నీ ప్రార్థన అంగీకరించాలన్నా, నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, పక్క వారిని ద్వేషించిన ప్రార్థనగా ఉండకూడదు. పక్క వారిని ద్వేషించినట్లు ఎక్కడ ప్రార్థన ఉండకూడదు. పక్క వారిని, నా మీదకి వచ్చారు ప్రభు, వాళ్ళని చంపు, వాళ్ళని మొత్తు, ఇవన్నీ కాదు. ప్రభు చంపడానికి మొత్తడానికి కాదు వచ్చింది. ఆయన వచ్చింది ఎందుకు? మన కొరకు ఎందుకు వచ్చాడు అంటే, మనల్ని పరిశుద్ధులుగా మార్చుకోవాలి, పరిశుద్ధులుగా ఈ బిడ్డలు జీవించాలి. వీళ్ళు నేనున్న రాజ్యము, పరలోక రాజ్యములో నా బిడ్డలు నా దగ్గర ప్రవేశించాలని కోరుకున్నవాడే కానీ వాళ్ళని చంపడానికి ఇలా చంపడానికి రాలేదు. అయితే మనమంటూ దేవునికి యథార్థ హృదయములు అయి మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో అప్పుడు ప్రభు ఆ ప్రార్థన వింటాడు. విని నీ దగ్గర ఏ అన్యాయము లేదనుకో, ఇంకా ఆయన నీ పక్షాన ఆయన యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. స్వస్థతలు మహత్కార్యాలు మామూలే. ఆయన చేయడానికే వచ్చాడు, సూచక్రియలు చేయడానికి వచ్చాడు, మహత్కార్యాలు చేయడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అవన్నీ ఎందుకు చేశాడు అంటే, మనము బలపరచబడడానికి కోసం వచ్చాడు. మనము బలపరచుకోవడానికి కోసం. ఎందుకంటే మన ముందరిని లాజర్ను ఏం చేశాడు ప్రభు? లాజర్ను పేరు పెట్టి పిలిచాడు. ఎక్కడున్నాడు లాజరు? సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉంటే పిలవగానే లేచి వచ్చాడా? లేచి వచ్చాడు. ఎలా వచ్చాడు? అది కనుక పేద వస్త్రాలు చుట్టినట్లుగా అవన్నీ చుట్టబడి వచ్చాడు. అంటే ఆయన చనిపోయిన వాడు బ్రతికించాడు. దేవుడు ఆ చుట్టుకే చేస్తాడు. ఆయన ఎప్పుడు చేస్తాడు? నువ్వు విశ్వసించిన నా కుటుంబము నా దేవునితోనే ఉంది, నేను నా దేవునితో సంతోషిస్తున్నానని నువ్వు విశ్వసించిన నాడే నీ కుటుంబము వెలిగించదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలి అంటే, ఎలా ప్రార్థన చేయాలి అని అంటే,
నువ్వు మందిరములోనే ప్రార్థన, క్రమమైన ప్రార్థన లేదంటే నీకు ఇంట్లో ప్రార్థన లేదని దైవదాసునికే ఫస్ట్ తెలిసిపోతుంది. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలి? ప్రార్థన అంటే నువ్వు వచ్చిన వెంటనే ప్రభువా, నా తలంపులలో, నా చూపులలో, నా వినికిడిలో, నా నోటి మాటల్లో, నా చేతుల పనుల ద్వారాగా ఈ వారం అంతా ఏం చేసి వచ్చానో అవన్నీ నీకు తెలుసు. వాటిని అన్నిటినీ క్షమించమని నీ పాదాల చెంతన ఒప్పుకున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు, మహత్కారాలు చేసావు, గుడ్డి వారికి చూపునిచ్చావు, మూడు వారికి మాటలు ఇచ్చావు, చనిపోయిన వారిని బ్రతికించావు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చివేశావు, ఇశ్రాయేలు ప్రజలను ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించిన గొప్ప దేవుడము, మంచి దేవుడము. అలాగ నన్ను కనుక నడిపించి, అలాగ నేను కనుక ఉండుటకు సాయం చేయి. ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డ ప్రార్థనను విని ప్రతి హృదయము నీ రక్తము చేత కడిగి ముద్రించి, ప్రతి హృదయము నిన్ను చూసే హృదయముగా ఉండాలా, నిన్ను చూసే కన్నుగా ఉండాలా ప్రభువా అని. అది ప్రార్థన. ఆయన చూసే ప్రార్థన లేదు. నువ్వు చూసే క్రియలు తెలుసా, నువ్వు మహత్కార్యాలు తెలుసా, నీకు సొంతం అంతేనా? ఆయన చూడద్దా? ఆయన నీకు అవసరం లేదు. ఆయన ఎందుకు అవసరం లేదు? ఎందుకు? మనం ఒకరికొకరు చూసుకుంటున్నాం కదా, అదే చాలా. అది చాలదు. యేసయ్యను చూసే కన్ను ఉండాలి మనకు. యేసయ్య చూసే కన్నులు మనకు. ఆ కన్నులు ఎప్పుడైతే మనకు ఉంటాయో మనము దేవుని చేత మనం దీవించమని ఆయన అడగాల్సిన అవసరమే లేదు. నువ్వు ఆయనతో నడుచుకుంటా ఉన్నావు అనుకో, దీవెన నాకు కావాలి, ఆశీర్వాదం నాకు కావాలని నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. ఆయనకు ముందే తెలుసు. ఆయన నీకేమేమి కావాలో ఆయన నీ అక్కర్లన్నీ ఎరిగాడు. ఆయన పండగ వస్తుంది అనుకున్నాము, మాట చెప్తాం, పండగ వస్తుంది అనుకో, పండగ కొత్త వస్త్రాలు తెచ్చుకోవాలని మీరు అనుకుంటా ఉంటారు. అయినా తెచ్చుకుంటారా? ఒక్కోసారి ఇబ్బంది పడి తెచ్చుకోలేము. అంతేనా కదా? దేవునికి ముందే తెలుసు. ఫలానా క్రిస్మస్ వస్తూ ఉంది, ఫలానా మంచి వస్త్రాలు కావాలని నా బిడ్డలు, కానీ దేవునికి ముందే తెలుసు. ఆయన చక్కపరిచి నడిపిస్తాడు. కాబట్టి మాకు బట్టలు కావాలి, ప్రభు అవి కావాలి, ఇవి కావాలి. ఈ కాదు మన ప్రార్థన ఏముండాలంటే పరలోక పట్టణానికి ప్రయాణము కలిగిన ప్రార్థన ఉండాలి. అలాంటి ప్రార్థన నేర్చుకోకుండా బట్టి కొట్టే ప్రార్థన ఎవరు నేర్చుకోకూడదు. బట్టి కొట్టే ప్రార్థన ఉండకూడదు. ప్రార్థన అనగానే నీ హృదయమే దేవునికి అర్పించిందా, నీ హృదయము దేవునికి అర్పించిందా? ఎందుకంటే మన అయ్యగారు పోత కనుక ముందు ఇలాగ ప్రార్థన చేసేది నేర్పించలేదు కదన్నా అన్నాడు. అందుకే నేను ముందు కనుక ఒక వారంలో 2 వారాల కింద చెప్పాను, మీరు స్కూల్లో క్రమం లేకపోతే ఎవరిని అడుగుతారు? ఇప్పుడు చెకప్ వచ్చారు, వంట మాస్టర్ ఏం చేసింది, సరిగా ఫుడ్, సరిగా గుడ్డు ఇవి చేసి పెట్టలేదని ఎవరు నడిచారు? టీచర్ నడిచినాడా? నడచాల. అక్కడ చేస్తున్న ఆయా నడిచాడు. ఇప్పుడు ఇక్కడ నేను మీకు టీచింగ్ చేస్తున్న దానిని బట్టి మీలలో ఇంతవరకు కనుక మార్పు వచ్చినట్టుగా నాకు మాత్రము తెలియదు. మీలలో ఎవరిలో మార్పు లేదు. అందరికీ ఏం కావాలంటే ప్రార్థన చేస్తేనే బాగా కావాలా, ప్రార్థన చేస్తేనే స్వస్థత కావాలా, ప్రార్థన చేస్తేనే మేము బాగుండాలా, 3 పూట్ల తినాలా. ఒక పూట కూడా తగ్గాము, 3 పూట్ల తినాలా. నువ్వు ప్రార్థన చెయ్యి, మేము బాగుండాలా, మేము బాగుంటేనే నీ మందిరానికి వస్తాం. లేకపోతే కాళ్ళు వచ్చింది నడచలేక రాలే, కన్ను నచ్చింది చూడలేక దావా రాలే. ఈ మాటలు వద్దు. ఈ మాటలు నువ్వు ఎప్పుడైతే నీలో ఉంటాయో నువ్వు దేవుడిని ఎన్నడూ చూడలేవు. దేవుని ఎన్నడూ చూడలేవు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను చావు బతుకల్లో ఉండి కనుక నన్ను మందిరానికి తీసుకుపోయి ఆ మందిరం దగ్గర పడేయండి అనే వాక్యం వింటానని చెప్పిన వాళ్ళు. నేను చావు బతుకల్లో ఉండి ఆ మాట చెప్పాను. ఎందుకంటే దేవుని వాక్యము బ్రతికించే వాక్యం. కాబట్టి ఇప్పుడు మనం చక్కగా వాక్య సందేశంలోకి వద్దాము. వాక్యము చెప్తూ ఉండగా శ్రద్ధగా విని ఆసక్తితో విని ఆ మాటలు మీ హృదయంలో కనీసం చెప్పిన మాటల్లో ఒక్కటైనా మీ హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా నడవండి. మీరు మీ కుటుంబాలను దీవించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. మనమేమనుకుంటున్నామంటే మన దగ్గర లెక్క ఈరోజు
డ్యూటీకి పోయితే డబ్బులు వచ్చాయి, మిషన్కి పోయితే డబ్బులు వచ్చాయి, మన దగ్గర డబ్బులు ఉన్నాయంట. ఎంతో కాలం ఉండవు. కనీసం ఈ నుంచి నువ్వు ఇంటికి పోయేదాకా నీకు పని చేసిన డబ్బులు ఉండాలనుకుంటే, దేవుడు అనుకుంటే ఉంటాయి. లేకపోతే పోతానే కాలం వచ్చిందని హాస్పిటల్ కాడికి పోతే ఆడ 500-1000 రూపాయలు బిల్లు వేస్తాడా లేదా? తప్పకుండా నాకు ఒకసారి ఎస్కరమ్మగా చెప్పింది, అయ్యా ఇక్కడ వచ్చి ప్రార్థన వచ్చి ఇంటికి పోతానప్పుడే అది పోతే 400 రూపాయలు అయిపోయింది అయ్యా నాకని. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యంలోకి మనం ఇప్పుడు వెళ్తున్నాము. చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వాక్యంలో ప్రభు మాట్లాడాడు. ఆ మాటను మనం జాగ్రత్తగా చూద్దాం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తా ఉంది అని అంటే, ఒక ధనవంతుడు, ఆయన పుట్టకతోనే ధనవంతుడు అని కనుక పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి వాళ్ళు ధనవంతుడు. మరి ఆ ధనవంతుడికి ఏమి కొదవై ఉందంట? బాగా వినండి. ధనవంతుడికి ఏమి కొదవై ఉందంట? ధనం ఉంది కదా అనుభవించడానికి. ఇంకా ధనం ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. ఐశ్వర్యమైన కారు ఉండొచ్చు, ఐశ్వర్యమైన బంగ్లా ఉండొచ్చు, ఐశ్వర్యంగా ధనధాన్యం ఉండొచ్చు. మరి ఇన్ని ఉన్నప్పటికీ దేవుడు అన్నాడు, పిలిచి ఏమన్నాడు? ప్రేమించాడట. ఎవరిని ప్రేమించాడు? ఆ వ్యక్తిని ప్రేమించాడు. ప్రేమించి ఏం చెప్పాడంటే, అన్ని బాగానే ఉన్నాయి కానీ నీకు ఒక్కటి కొదవై ఉంది నాన్న అని చెప్పాడు దేవుడు. అది ఏమిడిగా కొదవా? ఆయనకున్న ధనమే కొదవంట. ఆయనకున్న ధనాన్ని ఏమంటున్నాడు? బీదలకు పంచిపెట్టు. ఆయనకున్న ధనాన్ని బీదలకు పంచిపెట్టి నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. పరలోక రాజ్యంలో ఏముంటుందంట? ఈయన ఇక్కడ బీదలకు పెడితే అక్కడ పరలోకంలో ఉంటుందంట ఆయన ధనం. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు ఎందుకన్నాడు ఆ మాట? ఆ ధనము అది పాపముతో కూడింది కావచ్చు, ఆ ధనము శాపముతో కూడింది కావచ్చు. ఆ ధనము నీకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు అనే మాట సత్యము కనుకనే దేవుడు ఆ మాట చెప్పాడు. అది ఏ విధంగా చెప్పాడంట? ప్రేమించి చెప్పాడు. ఎవరిని ప్రేమించాడు? ధనవంతుని ప్రేమించాడు. ధనవంతునే కాదు, దళితుడిని కూడా ప్రేమిస్తాడు దేవుడు. ధనవంతుని ఒక్కనే ప్రేమించాడు. ఎందుకంటే ధనం ఇస్తానని కాదు దేవుడు ప్రేమించింది. దేవుడు చెప్పిన మాట అక్కడ బాగా వినండి. ఏమన్నాడు? నీకు కలిగినదంతా తీసుకెళ్లి బీదలకు పంచు. ఎవరికి పంచమన్నా? నాకు ఈ అన్నాడు ఏమన్నా ప్రభు? ఏమన్నా నీకు ధనవంతా దండిగా ఉంది కదా బాబు, ఆ ధనవంతా నాకు తెచ్చి అని ఏమన్నా అడిగాడా దేవుడు? అడగల దేవుడు. ఎందుకు అడగల? ఆయనే సంపదల గని. చప్పట్లు కొట్టు ప్రభురామని మహిమ. ఆయన సంపదల గని. ఆయన దగ్గర లేనిది ఏమైనా ఉందా అంటే ఏది కొదవై లేదు ఆయన దగ్గర. అందుకే చెప్తున్నాడు, పరలోక రాజ్యంలో నీ ధనం ఉండాలంటే ఇక్కడ ఉన్న నీ ధనాన్నంతటిని పేదలకు పంచు. పేదలకు పంచి నీ వచ్చి నన్ను వెంబడించమని ఆ బిడ్డతో చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, చాలా ఆస్తిపరుడు, చాలా డబ్బున్నాడు, బాగా ఎంజాయ్గా తిరుగుతున్నవాడు. ఇప్పుడు ఒక మాట చెబుతాము,
బాగా తాగుతా తిరుగుతున్నాడు అనుకో, బాగా తాగి తిరిగావని, అరే నువ్వు తాగద్దురా, నువ్వు మానేసుకోరా అంటే వాడు మానుకుంటాడా? ఆడు మానుకుంటాడా? ఆడు మానుకోడు కదా. మరి పేకాట ఆడేవాడిని చెప్తాం, పేకాట ఆడేవాడిని అరే నువ్వు మానుకోరా, ఇది మంచిది కాదు, నీ కుటుంబం చెడిపోతుంది, ఇది మంచిది కాదని వాడికి చెప్తే వాడు మానుకుంటాడా? ఆడు మానుకోడు. ఈడు మానుకోడు, వాడు మానుకోడు. ఇంకొకడు వ్యభిచారంలో తిరుగుతూ ఉంటాడు. వ్యభిచారంలో తిరిగేవారు, అరే నీకు ఇది క్రమము కాదురా, ఇది పద్ధతి కాదురా, ఇలా నడచకూడదు, ఒక కుటుంబాన్ని నాశనం చేయకూడదు. దేవుడు చెప్పాడు, నీ పొరుగువాని ఇంటిది ఏది ఆశించదు, పరకపుల్ల ఆశయాలని దేవుడు చెప్పాడు కదరా, మరి నువ్వు ఎలా ఆశిస్తావు? పొరుగువారి భార్యని ఎలా ఆశిస్తావు అని చెప్పి ఇది మానుకోరా అంటే వాడు మానుకుంటాడా? ఆడు మందిరానికైనా మానుకుంటాడా లేదా? ఆ మాట చెప్పాను అనుకో, మందిరానికే మానుకుంటాడు. నేను అట్లా చెప్తాను, యథార్థంగానే చెప్తాను. ఎందుకు చెప్తానంటే దేవుని కృప మీరు పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదం మీరు పొందుకోవాలి. మీరు ఆశీర్వాదాలకు గని అయిన దేవుని మీరు వెంబడించాలా, ఆయన దగ్గర నుంచి మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆశీర్వాదాలకు అడ్డం ఏమున్నాయి? ఆశీర్వాదాలకు అడ్డం ఏమున్నాయి? అబద్ధాలు అడ్డమే. అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఒక్కొక్కరు. వాళ్ళు చేసే తప్పు కాకుండా పొరుగు వారి మీద పెడతా ఉంటారు. ఆయక్క పోతానప్పుడు నన్ను అడ్డం వచ్చింది, లేదా ఆయన అడ్డం వచ్చాడు, మేము బాగా తిని వచ్చేటప్పుడు అడ్డం వచ్చింది, ఇంకా తినలేకపోయినా చేయలేకపోయినా. ఇవి కాదు క్రమం, ఇది కాదు క్రమం. క్రమము నేర్చుకోవాలా నువ్వు. క్రమము నేర్చుకోకుండా నీవు నీ కుటుంబము ఎన్నటికీ బాగుపడదు. నీ కుటుంబం దగ్గర ఏముండాలంటే క్రమం ఉండాలి. అబద్ధాలు ఆడకూడదని ఒక క్రమం ఉండాలి, తప్పు చేయకూడదని ఒక క్రమం ఉండాలి, ఇతరుల మీద అబద్ధాలు సాక్ష్యాలు మోపకూడదు అనేది ఒక క్రమం ఉండాలి నీలో. ఇతరుల మీద ఏదైనా నిందలు మోపి ఇతరులకు కొట్టాటలు పెట్టి ఇలాంటి అలవాట్లు నీకు ఉండకూడదు. నువ్వు ఎలాగుండాలి అంటే యేసు ప్రభు ఏం చెప్పాడు? దుఃఖించువారు వాళ్ళు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది అన్నాడు. వాళ్ళ కోసమైనా నువ్వు దుఃఖపడినా వాళ్ళను మాత్రం నువ్వు ద్వేషించకూడదు. మిగతాన్ని దేవుడు చూసుకుంటాడు. నువ్వు దేవునికి అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు. నేను చూసుకుంటా, నేను ఇడుస్తా పొడుస్తాను అనుకో, కేసులు పెట్టి లోనం తోసేస్తారు. తర్వాత ఏమవుతుంది? ఊర్లో రాజకీయ నాయకులందరినీ పట్టుకొని పోవాలి. ఇవన్నీ మనకు అవసరమా? అందుకే దేవుడు అన్నాడు, కొట్టిన వానికి భోజనం పెట్టురా అన్నాడు. ఒకడు కొట్టాడనుకో, కొట్టిన వానికి పిలిచి భోజనం పెట్టు. నెక్స్ట్ వాళ్ళతో నీకు తగాదు లేకుండా తగాదు మారిపోతుంది అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే ఒక ధనవంతుడికి చెప్పాడు ఈ మాట. ధనవంతుడికి నీ దగ్గర ఉన్న ధనమంతా తీసుకెళ్లి పేదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. పరలోక రాజ్యంలో నీ ధనం అంతా అక్కడ ఉంటుంది. ఇక్కడ ఎంత నువ్వు ఇస్తున్నావో లెక్క చేసుకో, లెక్క రాసుకో. నువ్వు అక్కడికి రా, నా కోసము అందరికి పంచిపెట్టి అక్కడికి వచ్చావనుకో, అక్కడ నీకు 2 అంతలు ఉంటుంది. అక్కడ ఎంత ఉంటుంది? 2 అంతలు ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకి ఏబును చూపించాడు కదా దేవుడు. ఎందుకు చూపించాడు ఏబును? ఏబుకు ధనము, ఆస్తిపరుడు, ధనవంతుడు, మంది మార్బలం ఉన్నవాడు, పనివారు ఉన్నవారు, ఆయన దగ్గర గొర్రెలు, ఎడ్డెలు, గాడిదలు, మంచి సంపద ఉన్నవాడు కదా. మరి సంపద ఉన్నవాడి అన్ని ఏమైపోయినాయి? దేవుని కొరకు అవన్నీ వెళ్ళిపోయినాయి. దేవుని కొరకు అవన్నీ వెళ్ళిపోయినా ఏమో ఒక చిన్న మాట కూడా కనుకోకుండా దేవుని గణపరుస్తూ వచ్చాడు. మరి దేవుడు ఏం చేశాడు? ఏబు గ్రంథంలో ఇంటికి పోయినాక చదవండి, 42:12 చూస్తే ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవునిని కలుసుకొని నడవడము నేర్చుకోవాలి. ఫస్ట్ దేవుని కలుసుకొనే నడుచుకోవాలి. భర్తను కలుసుకొని నడుచుకున్నాం అనుకో, ఎప్పుడో ఒకసారి ఒకటైనా సభలో పీకుతాడు, గ్యారంటీగా పీకుతాడు. భార్య అయినా పీకుతాడు, భర్తను భార్య అయినా పీకుతాడు. దేవుడు మాత్రం నిన్న ఒక్క దెబ్బ కొట్టకుండా నడిపించగలడు ఆయన. అలాంటి ప్రేమ కలిగిన వాడిని కలుసుకోవాలి మనం.
అలాంటి ప్రేమ కలిగిన వారిని కలుసుకొని ఆయనతో మనం నడుచుకున్నాం అనుకో, ఎక్కడ నువ్వు సిగ్గుపడుకోకుండా నీ కుటుంబాన్ని కొనసాగించుకుంటూ వెళ్తావు. పరలోక రాజ్యానికి, పట్టణానికి దావా అదే ఏర్పడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి. చూద్దాం, మరొక్క మాట కనుక చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలోకి రండి. 5:19 చూద్దాం. 5:19 చూద్దాం. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పమని. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఇక్కడ ఈ వ్యక్తి యేసు ప్రభువు వారు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. వెళ్తున్న సమయంలో ఏం చేశాడంటే, ఒక దయ్యము పట్టినవాడు, ఒక దయ్యము కాదు, దయ్యము పట్టినవాడు అక్కడ ఏం చేస్తున్నాడంటే, గొలుసులతో కట్టేసిన నిలవల, ఎంతో మంది తాళ్ళతో కట్టేశారు, నిలవలేకపోయారు. అయితే మొత్తం అని తెంచేసుకుంటున్నాడు, గందరగోళం చేస్తా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు చూశాడు. చూసి ప్రభు ఏమన్నాడు? కనికరపడ్డాడు. ప్రభు కనికరపడి ఏమన్నాడు అన్నమాట? కనికరపడి ప్రభు వాని స్వస్థపరిచి వాని ఏం చేశాడంటే, వాడు నిన్ను ఎమ్మడిస్తావు ప్రభు అన్నాడు. నువ్వు ఎమ్మడించద్దు, కానీ నువ్వు వెళ్ళి నీకు చేసిన కార్యము ఏమేమి చేశారో అవన్నీ నువ్వు తిరిగి చెప్పమని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అన్నమాట? నీలాగా ఉన్న వాళ్ళు ఇంకా అనేక మంది ఉంటారు, అనేక మందికి నువ్వు తెలియచెయ్యి, అనేక మంది నా దగ్గరకు వచ్చి వాళ్ళు కనుక బాగుపడాలి కాబట్టి ఆ మాట చెప్పమన్నాడు. అయితే ఈయనలో ఎన్నున్నాయి తెలుసా? దయ్యాలు ఎన్నున్నాయి? సేన అంట. మొత్తము లెక్కలేనన్ని దయ్యాలు ఉన్నాయి మనలో. మరి అలాంటి దయ్యమును పట్టిన వాణిని యేసు ప్రభు ఏం చేశాడు? చూసి వాళ్ళ దగ్గరికి పోయి చెయ్యి చాపగానే మనిషి ముందు కనుక్కోలేకున్నాడు. ఇప్పుడు దయ్యాలు ముందే గుర్తించి ఏమని చెప్తున్నాయి దయ్యాలు? అయ్యా, మమ్మల్ని పాతాళ లోకానికి పొమ్మని ఆజ్ఞాపించాకు. అదో అక్కడ బంధువుల మంది ఉన్నాయి, అక్కడికి పంపించేటట్టు ఆజ్ఞాపించమని చెప్తున్నాయి. అంటే ఆయనలో ఉన్న పవరు ఎవరికి తెలుసు? దయ్యాలకు తెలుసు ఆయనలో ఉన్న పవరు. మనిషికి తెలియదు. మనిషికి తెలుస్తుంది పవరు. ఆయనలో ఉన్న పవర్ మనిషికి తెలియదు. ఆయనలో ఉన్న పవర్ మనిషికి తెలియక మనిషి ఈరోజు ఏమైపోతున్నాడు? చేస్తాడో లేదో అని ఈ అనుమానాలలో పడి ఇది మర్చిపోయి, దేవుని మర్చిపోయి అపవాదికి దగ్గర అయిపోతూ వెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ దయ్యాలు పలుకుతున్నాయి, అయ్యా మమ్మల్ని పాతాళ లోకానికి పంపించద్దు, మమ్మల్ని పంపించద్దు, అక్కడ పందుల మంద కనపడుతున్నాయి, అయ్యా పందుల మందరికి పంపించమని ఆజ్ఞాపించమని దయ్యాలు అడుగుతున్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ దయ్యాలన్నీ ఏమైపోయినాయి? ఆ పందులలోకి దూరాయి, పందులలోకి వెళ్ళిపోయినాయి. మరి ఆ పందులన్నీ ఏమైపోయినాయి? ఆ సముద్రంలో పడి చనిపోయినాయి అని రాసింది. మొదటి మాట ఏమని చెప్పాడు? ధనవంతుడితో ఏం చెప్పాడు? పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలా అని చెప్పాడు. మొదటి మాట. దేవుడు ఏం చెప్పాడు? పరలోకములో ఉండాలి. ఎవరు ఉండాలా? ధనవంతుడు గనక పరలోక రాజ్యంలో ఉండాలా అని దేవుడు కోరుకున్నాడు. రెండోది ఎవరిని కోరుకున్నాడు? దయ్యమును బట్టిన వారిని కోరుకున్నాడు. అంటే దయ్యమును బట్టిన వాడు మనకెందుకు అనుకున్నాడా? కొంతమంది ఏం చేస్తారంటే, రోగం ఉందని తెలగానే ఏం చేస్తారంటే, ఈమెకు రోగం లేనట్టుగా ఆమె దగ్గర కూర్చోండి, ఆ రోగం ఆమెకు ఏమైనా వస్తుందని భయం, లేకుంటే ఆ రోగం ఆయనకు ఏమైనా వస్తుందని భయపడి ఏం చేస్తారంటే, రోగం ఉందని అనుకోకున్నంత వరకు బాగానే ఉంటారు, రోగం ఉందని తెలుసరే టక్కన దూరం అయిపోతారు. దేవుడు ఏం కోరుకున్నాడు?
ధనవంతుని కోరుకున్నాడు. ఎక్కడికి తీసుకెళ్లాలని? పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని. రెండోది ఎవరిని కోరుకున్నాడు? దయ్యమును పట్టిన వారిని కోరుకున్నాడు. ఎందుకు? పరలోక రాజ్యంలో వాడి కొరకు ప్రవేశించాలా అంటే దేవుని ఆత్మ మనలో ఉంది కనుకనే మనమందరము పరలోక రాజ్యంలో చేరాలి. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మనం. అందుకే దేవుడు ఈరోజు ఈ మాటలు మాట్లాడిస్తున్నాడు. నేనైతే ఈ మాటలు మాట్లాడాలని సిద్ధపడలేదు, కానీ నేను రాత్రి వచ్చాను. నా ప్రభువు నన్ను అక్కడే చాలా గుంటూరు పట్టణంలోనే నేను అక్కడే ప్రభువు చాలా అప్పగించుకున్నాను. ప్రభు చాలా చేశాడు అక్కడ, అద్భుతం చేశాడు. నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు అక్కడ. ఆ కార్యాలన్నీ నేను చూసినప్పుడు ఎంతో సంతోషించి ఆనందించాను. నన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఆయన్ను ప్రేమించకపోతే నేను మనిషినేనా? ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తుంటేనే బాగా అవుతుందని చెప్పేసి మీరందరూ నన్ను ప్రేమిస్తున్నారు. మీరు నన్ను ప్రేమిస్తే ప్రయోజనం లేదు అసలు. నేను చెప్తున్నా, మీరు దేవుని వెతకండి, దేవుని మీరు ఎతకండి. దేవుని ఎప్పుడైతే మీరు ఎత్తుకుతారో మీరు అప్పుడు ధన్యులవుతారు. కాబట్టి మరొక మాట కనుక మనం చూద్దాము. మరొక మాట చూద్దాం. లూకా సువార్తలోకి రండి, చూద్దాం. ఇంకొక మాట ఏం చెప్పాడో ఆ మాటను కనుక చూద్దాం. 17వ అధ్యాయంలోకి రండి. 17, 14లో చూద్దాం. ఇంకొక వ్యక్తిని ఎవరిని పిలిచాడో ప్రభు చూద్దాం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మలను యజమానులకు కనపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి చూడగా శుద్ధులైరి. చప్పట్లు కొట్టు ప్రభునామాని మహిమపరుద్దాం. ఇక్కడ మూడో వ్యక్తులు ఎవరు అంటే కుష్ఠరోగులు. మొదటి వ్యక్తి ఏమో ధనవంతుని ప్రేమించాడంటే బాగానే ఉంది, ఎందుకంటే ధనాన్ని చూసి దేవుడు ప్రేమించినాడని అనుకోవచ్చు. రెండో వ్యక్తి ఎవరు? దయ్యమును పట్టిన వాడు. మరి దయ్యమును పట్టిన వారి కనుక దేవుడు ప్రేమించాడు. మరి మూడో వ్యక్తి ఎవరు? ఈ మూడో వ్యక్తులు ఎవరు? కుష్ఠరోగులు. కుష్ఠరోగులు అంటే ఎలా ఉంటారు? వాళ్ళు చేతులు ముడచకపోయి ఉంటాయి, గోర్లు చిన్న గోర్లు తునక గోర్లుగా ఉంటాయి, ముక్కులు సొట్టలుగా ఉంటాయి, చెవులకు పొడుపులుగా ఉంటాయి. అంతేనా కాదా? వేదాలకు తెల్లగా, ముక్కులు కాడ తెల్లగా, ఇవన్నీ కలిగి ఉంటారు. కుష్ఠరోగులు అంటే ఇలాగ కలిగి ఉంటారు. చేతులు ముడ్చకపోయి, ఏళ్ళు ముడ్చకపోయి, సరిగా అన్నం తినలేక, సరిగా పనులు చేసుకోలేక ఎలా అడుక్కుంటా ఉంటారంటే ఇలా పెట్టుకుంటే డబ్బులు కనుక చేతిలో నిలబడకుండా కిందికి పడిపోయే పరిస్థితులలో వాళ్ళు బ్రతుకుతా ఉంటే వాళ్ళను చూశాడట ప్రభు. వాళ్ళను ప్రభు చూసి ఏమన్నాడు తెలుసా? మీరు యాజకుల దగ్గరికి వెళ్ళండి. చూడు ఎంత చక్కనైన మాట చెప్పాడు దేవుడు. మీరు యాజకుల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. యాజకులు అంటే ఎవరు మీకు తెలుసా? చెప్పండి. యాజకులు అంటే దేవుని సేవకులే యాజకులు. అందుకే మోసే ఉన్నాడు అక్కడ, దైవచనుడు. మోసే దగ్గరికి బొమ్మని చెప్పారు. బొమ్మని చెప్పగానే వీళ్ళు ఏం చేశారు? నువ్వు స్వస్థపరుస్తావు అనుకుని మేము వచ్చాం కదయ్యా, నువ్వు బాగు చేయకోకుండా వాళ్ళ దగ్గరికి పో అంటే మేమేంటికి పోతాం అని అడగకుండా వాళ్ళు ఏం చేశారంటే చెప్పిన వెంటనే ఆ మాటకు లోబడి అక్కడికి వెళుతూ ఉండగానే వాళ్ళు శుద్ధులయ్యారంట. ఎలా అయ్యారు వాళ్ళు శుద్ధులు? దేవుని వాక్కు ద్వారా శుద్ధులైతారు, దేవుని మాట ద్వారా శుద్ధులైతారు. కాబట్టి మనకు పిల్లలు చాలా ముద్దుగా ఉండొచ్చు, మీరేం బాధపడద్దని నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. పిల్లలు మనకు ముద్దుగా ఉండొచ్చు, కానీ బైబిల్ మాత్రం పిల్లల చేతిలో ఉంటే నా కడుపులో మంట నేను తట్టుకోలేను చెప్తున్నాను. పిల్లల చేతుల్లోకి బైబిల్ ఇస్తే వాళ్ళకి తెలియక ఏం చేస్తారు? వాళ్ళు చింపేస్తారు. ఒక్క అధ్యాయం చింపేస్తే పరిస్థితి ఏంది? రేపు పొద్దున బైబిల్ దొరకలా,
ఆ పేపర్ ఈడబడి ఆడబడి వెళ్ళిపోతుంది ఎక్కడికన్నా. తర్వాత ఆ పరిస్థితి ఏంది? ఆ మాట ఏం మాట్లాడాడు ప్రభు, ఏం చెప్పింటాడు నీకు? అందులో ఉండొచ్చు ఆ మాట. ఆ మాట నువ్వు పరలోక రాజ్యానికి నీకు ఆ మాట ఒకటే కొదవై ఉన్నదనుకో, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఏం తెలుసుకుంటావు? ఎట్లా పోయిందో నాకు నేను అంత బైబిల్ చదివాను కదా, ఈ ఒక్కటే ఎట్లా పోయిందో నాకు తెలియదని నువ్వేమైపోతావు? అక్కడ డోర్ కొడతా ఉంటావు. డోర్ కొడితే ప్రభు వాకి తీస్తాడు, అది తీయడు, వాకి తీయడు. ఆడ కొదవై ఉంది నీకు. ఈడ చెప్తున్నాడు ప్రభు, ధనవంతునికే పిలిచి చెప్తున్నాడు నీకు ఒకటి కొదవై ఉందని. మరి ఒకటి కొదవై ఉన్నప్పుడు మనకు ఒకటి కొదవై ఉంటే దేవుడు ఓర్చుకుంటాడా, ఒప్పుకుంటాడా? ఓర్చుకోడు, ఒప్పుకోడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్న పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియని బిడ్డల దగ్గర మనం ఎలాగ ఉండాలి అంటే, మనం చాలా అలక్గా ఉండాలి. పెద్దలం కదా అంటే అప్పుడు ఇంకా వాళ్ళకు బైబిల్ మనం చేతికి ఇచ్చామంటే మనకు జ్ఞానం లేదని అర్థం. అంతేనా కాదా? వాళ్ళ ద్వారా చింపించుకున్నాం బైబిల్లో అంటే కనుక మనం కూడా జ్ఞానం లేని వాళ్ళమే. లేదంటే పరిశుద్ధ గ్రంథానికి విలువ ఇచ్చే వాళ్ళము కాదు, లేదంటే దేవునికి విలువ ఇచ్చే వాళ్ళమే కాదన్నట్లుగానే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఈ 10 మంది కలిసి పోతూ ఉండగానే శుద్ధులయ్యారు. శుద్ధులైన వెంటనే ఏం చేశారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎంతమంది వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? శుద్ధులైనది 10 మంది. మరి యేసు ప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. 9 మంది రాలే. ప్రభు అడిగాడు, 10 మంది కదా శుద్ధులైనది, మరి 10 మంది శుద్ధులైతే 9 ఎక్కడా అని ఆ వ్యక్తిని అడుగుతుంటే ఆ వ్యక్తి ఏం చెప్తాడు చెప్పండి? చాలా మంది గర్విష్ఠులు ఉంటారు. అని లోపలికి తీసుకెళ్ళి నువ్వు లోపల ఉంటే బాగానే ఉండదు, అది డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలను గమనించండి, 10 మంది శుద్ధులైన వారులలో ఒక్కడే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒక్కడే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ ఒక్కడే దేవుని ద్వారా దీవెన పొందుకున్నాడు. అందుకే చెప్పాడు దేవుడు, ఏమని చెప్పాడు? నువ్వు వెళ్ళి నీకు చేసిన మేలు నీ కుటుంబానికి చెప్పు, నీ బంధువులకు చెప్పు, నీ స్నేహితులకు చెప్పు. నువ్వు ఒక్కడిగా బాగుపడితే సరిపోతుందా? నీ బంధువులందరినీ చెప్పి తొడుకొని రా. ఇది చెప్పాడు ప్రభు. అప్పుడే నీకు పరలోక రాజ్యంలో నీకు ధనం ఉంటుంది. నువ్వు 10 మందికి సువార్త చెప్పి 10 మందికి నువ్వు సువార్త చెప్పి 10 మందిని నా దగ్గరికి తీసుకొని వస్తే వాళ్ళందరూ శుద్ధులై వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ఉంటే వాళ్ళందరినీ నువ్వు నడిపించినందుకు నీకు పరలోక రాజ్యంలో నీకు ఫలితం ఉంటుంది అన్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, మొదటి మాట మనం ఏమని నేర్చుకున్నాము? మొదటి మాట, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరాలంటే ధనమటం వచ్చింది కాబట్టి వదిలిపెట్టాలా. రెండో మాట, ఎవరిని ప్రేమించాడు దేవుడు? దయ్యం పట్టిన వాడిని. ఇప్పటికే మీకు మర్చి లేకపోతే ఏం చేస్తారబ్బా మీరు? దయ్యం పట్టినవాడు. రెండోవాడు దయ్యం పట్టినవాడు. మూడోవాడు కుష్ఠరోగి. ఇంకా 4వ వ్యక్తులు ఉన్నారు. ఆ ఒక్కరి గురించి మనం తెలుసుకొని నా మాటలు ముగించేస్తాను. సరే, మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము. చూద్దాం. 28:19 ఒకసారి చూద్దామా? కాబట్టి 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు. చాలు, చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడతాం. ఈ 4వ మాట ఏం చెప్పాడు ప్రభు? సమస్త జనులను ఎవరి దగ్గరికి తీసుకురామన్నాడు ప్రభు? ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలా. తీసుకెళ్ళి ఏం చేయాలి మనము? తండ్రి,
కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసాలు ఇప్పించాలి. ఇలాగ చేయమని ప్రభు చెప్తే మందిరానికి వస్తే ఆ పాస్టయ్య ఇలా చెప్తాడు, అలా వాక్యం చెప్తాడు, కాబట్టి మా బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తాడు. ఎందుకు మేము మందిరానికి రావాలని చాలా మంది మందిరానికి మానుకుంటే ఏసైకి ఏమన్నా ఇబ్బంది అవుతుంది? పోనీలే నాకైనా ఏమైనా ఇబ్బంది అవుతుంది? నాకేం ఇబ్బంది కాదు. సంఘం కట్టేది ప్రభు. సంఘం నేను కడితే కాదు, నేను పిలిచే వచ్చామయ్యా అంటారు పై మాట. మన చిన్న పన్నెండు పోయినామయ్యా అంటారు, అంతేనా కాదు? ఏసైది సంఘము, ఏసై కట్టుకుంటాడు, ఆయన ఇష్టము, ఆయన కథ. ఎందుకంటే ప్రభు నాతో అదే చెప్పు, నువ్వు ఉన్నది యథార్థంగా చెప్పు, అంతే. వస్తే వస్తారు, లేకుంటే పోతారు. తాలు గింజలు అయితే కొట్టుకొని పోతాయండి, గాలి వచ్చే ఉంటాయా? ఉండవు. గట్టి గింజలు అయితే ఎంతగానైనా పెట్టు, మేము ఇన్నే ఉంటామండి. ఎంతగానైనా పెట్టు, ఈ మందిరంలో ఉంటాం. ఎంతన్నా కానీలే, దేవుడు నాతో మాట్లాడే నేను సర్చ్ చేసుకుంటాను, ఇక్కడే ఉంటానని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీవు నీ కుటుంబము దీవించబడడానికి మార్గం అది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే సమస్త జనులను శిష్యులుగా చేయమని దేవుడే పంపించాడు. మరి సమస్త జనులను మనము శిష్యులుగా చేయాలా లేదా? మనం బాగుపడ్డాము, కనీసం ఒక్కరో ఇద్దరినన్నా మందిరానికి పిలుచుకొచ్చడమా? ఒక్కరిని ఇద్దరినన్నా కానీ మనం మందిరానికి పిలుచుకొచ్చడమా? ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతా ఉంది. ఏదో నేను ఒకదాని వచ్చే సరిపోతుందయ్యా, నేను వాళ్ళతో వీళ్ళతో పల్లెల్ని అంటది వేసుకెళ్ళ. కాబట్టి నేను వాళ్ళని వీళ్ళను పిలిచాలి కాలేదు, వాళ్ళకు ఆటో పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలంటే కష్టం అవుతుందని ఈ రోజు అంటాడు. ఇంకా పిలిచిన ఏమంటాడు, ఆటగాళ్ళు ఏమైనా కానీ పెడదాము, మనమే కావాలంటే పెట్టి పిలుచుకొస్తాంలే డాడీ అలా చెప్పు అంటాడు పిలిచాడు. మరి ఎవరికి దీవెన వచ్చింది? అన్నిది ఈ ముగ్గురిలోనే, ఇక్కడ ముగ్గురిలోనే ఎవరికి దీవెన? ఏసై దగ్గరికి ఎవరు ఏసై దగ్గరికి వెళ్ళారు, ఎవరికి దీవెన వచ్చింది? ఇక్కడ ఈ మూడు మాటలు ఇక్కడే ఉన్నాయి. ప్రభుకి ప్రేరేపిస్తే చెప్పాను నేను ఈ మాట. ఒకరేమన్నారు, యాడలయ్య వాళ్ళతో కష్టము కొడకచ్చ నా మీకు సార్ అని ఒకరు అన్నాడు. రెండో వాళ్ళు ఏమన్నారు, యాడ కష్టము వాళ్ళు ఆటోలలో పిలిచి రావాలన్నా కష్టము రాలేదని ఒకరు అన్నాడు. ఆయన ఖర్చు అయితే అవుతుంది, మనమే పెట్టుకుందాం, పిలుచుకుందా అయ్యా అని చెప్పేసి పిలుస్తున్నారు. ఎవరికి దీవెనది? దేవుని బిడ్డలను గమనించండి. మన కష్టార్జితం కాదు. ఈరోజు నా దగ్గర 10,000 ఉండొచ్చు, ఈరోజు 10,000 నా దగ్గర ఉండొచ్చు, అది సాయంత్రానికి కాదు, ఒక గంటకే నా దగ్గర లేకుండా పోవచ్చు. అయితే నువ్వు చేసిన కార్యము కానీ అది పరలోకంలో నీకు ధనము సమకూర్చబడాలి. కాబట్టి సమస్త జనులను మనము శిష్యులుగా చేయడంలో మనము కంకణము కట్టుకొని నడుచుకోవాలి. ఎందుకు ప్రభు చెప్పాడు అంటే, ప్రభునే వచ్చి సంఘాలు కట్టుకుంటాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన నడిచినప్పుడు ఎంతమంది ప్రసంగం, ఆయన ప్రసంగానికి వేల సంఖ్య 5,000 మంది పురుషులే వచ్చారంట. ఇంకా స్త్రీలు లెక్క చేయలే, పిల్లలు లెక్క చేయలే, అంతమంది ఆయన బండ మీద ప్రసంగం చేస్తుంటే అంతమంది వచ్చారంట. మరి ఆయన ప్రసంగం చేసి పిలుచుకోవచ్చు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, దేవుని దాసులను ఏర్పరచుకున్నాడు. దేవుని దాసుల ద్వారా మాట్లాడి మిమ్మల్ని బలపరచుకోవడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి నేను ఒక అమ్మకు వచ్చింది, ఆమె ఎక్కడ పోతుందో నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం అక్కడికి వచ్చాము. వచ్చే లోపల ఆమె వచ్చింది, అయ్యా కూడా నాకు ఎలా పోవాలని, కొత్త స్థలం కదా అనేది. ఏం లేదమ్మా, ఈ రైల్వే స్టేషన్ దిగావు కదా, బయటికి వెళ్ళు, బస్సులు వస్తాయి, డైరెక్ట్ తీసుకెళ్తాయి, మీరు శాలలోనే దింపేస్తాయి అని చెప్పాను. అవునా ఇక మీరు పోయొచ్చారా అంటే, పోయొచ్చామమ్మా అన్నాక ఆమె దగ్గర దేవుడు ఎంతసేపు మాట్లాడించాడు తెలుసా? 3/4 గంట మాట్లాడించాడు. వాళ్ళ బిడ్డకు ఆమెకు. వాళ్ళు ఎవరి దగ్గర వాక్యం వినేవాళ్ళు? వాళ్ళు జాన్ వేసినయ్య ఓసన్న మినిస్ట్రీలో జాన్ వేసినయ్య చక్కని ప్రసంగం చేస్తాడయ్య. అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు వాక్యం విన్నవాళ్ళు నా దగ్గర నుంచి, నేను దేవుని మాటలు చెప్తుంటే నా దగ్గర నుంచి 3/4 గంట పోలే ఇద్దరు. అయ్యగారు మీ నంబర్ ఇవ్వండి, మీ నంబర్లో మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాము, మేము బాగా వింటాము ఈ మాటలు అని చెప్పేసి నంబర్ కనుక తీసుకుంటాం. అలా ఉండాలి మనం.
సువార్త ప్రకటించడం అంటే దేవుడు చేసిన మేలులు చెప్పడమే. ఇంకొక పాస్టర్ అంటే ఆయన సేవ చేస్తున్నాడు ఇక్కడ కర్నూలు సేవ చేస్తున్నాడంట. ఆటోలో ఎక్కాము, ఆటోలో ఎక్కినప్పుడు చిన్న మాట వచ్చినప్పుడు ఎక్కడ సేవ చేస్తున్నారయ్యా అన్నాడు. ఆయన అన్నాడు నేను కర్నూలులో సేవ చేస్తున్నానంటే మీరు ఎక్కడ చేస్తున్నారంటే ఎర్రగుంట్ల అనగానే ఆయన ఏం చేశాడు, ఇంకా మన చరిత్ర గురించి అడిగితే చెప్పాను ఒక చిన్న సాక్ష్యం. 3 నెలల మంచంలో ప్రభు నన్ను పడవేసిన తర్వాత మళ్ళా ప్రభు నన్ను లేపాడు, నన్ను నడిపించాడని చెప్పి ఈ మాట చెప్పగానే నేను నమ్మను మాకి అయినా నేను ఫోన్ చేస్తా, రావాలా మీరు మా సంఘంలోకి రావాలా, వచ్చి మీరు వాక్యం చెప్పాలా చాలు అని చెప్పి పాస్టర్ గారు అడిగారు. అలా ఉండాలి మనము. ఊరికే ఉన్నాము, మేము మందిరానికి పోయాము, పెద్ద ముసుకేసుకున్నాము, పెద్ద బైబిల్ ఉంది మా చేతిలో, మేము మందిరానికి పోయి వస్తున్నాం. ఇవి కాదు క్రమం. నువ్వు ఎంత బైబిల్ ఉందా అది చూడలే దేవుడు, ఎంత ముసుకేసుకున్నావో అది చూడలే దేవుడు. నీ క్రమము నువ్వు పాటించాలా, నీ క్రమం పద్ధతి ప్రకారం నువ్వు నడుచుకుంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు దీవించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చక్కనైన ఒక మాట అంటున్నాడు ప్రభు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడు ప్రభు. ఎవరు సమస్త జనులు అంటే భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ ఆయనకు శిష్యుడు కావాలా, శిష్యురాలు కావాలా, అది ఆయన కోరిక. అందరూ ఆయనతో నడుచుకోవాలా, అందరూ ఆయన ద్వారా దీవెన పొందాలా, అందరూ ఆయన ద్వారా ఆశీర్వాదం పొందాలా. కానీ కొంతమంది దీవెనలు పొందేవారేమో ప్రభువును కనపరుస్తారు, శాపం అనుభవించే వాళ్ళు దేవుడు ఆడున్నాడు అంటా ఉంటారు. మరి దేవుడు ఆడున్నాడు అన్న వారికి ఉన్నాడు అని నువ్వు చెప్పలేవా ధైర్యంగా? దేవుడు ఉన్నాడు, ఉంటేనే మా అమ్మ బతికింది, ఉంటేనే మా నాన్న బతికాడు, ఉంటేనే మా అమ్మ వాళ్ళ నాన్న బతికాడు, ప్రార్థన చేయించాం బతికాడు, ప్రభు బాగు చేశాడు, ప్రభు బతికించాడు. సేవకుడు కాదు బతికించింది, దేవుడు బతికించాడు, దేవుడు నడిపించాడని చెప్పాలి మీ నోళ్ళు. మీ నోట్లో కూడా ఆ మాటలు చెప్తేనే మీరు విన్నటి, మీరు కన్నటి అన్నీ చెప్పమన్నాడు ప్రభు. మీరు విన్నటి చెప్పాలా, మీరు కన్నెట్టి చెప్పాలి. అలాంటివి ఏమో చెప్పరు కానీ సినిమాకు పోయి వచ్చారనుకో, అబ్బా వాటి గురించి భలే గురించి చెప్తూ ఉంటారు. అక్కడ ముందు సినిమాకు పోయి వచ్చాము, అబ్బా హీరో కొట్టాడు, ఏమి కొట్టాడు లేని. అలాగా మనం చెప్పాల్సింది. మన హీరో ఉన్నాడు. ఎవరు మన హీరో? నజరేయుడైన యేసు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ పొందుతాం. ఆయన మన హీరో. ఆయన గురించి నువ్వు ప్రకటించు, ఆయన గురించి నువ్వు చెప్పు, ఆయన చేసిన మేలును నువ్వు తిరిగి చెప్పు. ఆ హీరో అయిన దేవుడు మనల్ని కూడా హీరోలుగా చేస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ పొందుతాం. ఈ రోజు నా ప్రభు ఎందుకు పనికిరాని నన్ను ఎన్నుకొని ఈరోజు ఆయన పనిలో ఆయన పద్ధతుల ప్రకారంగా నడవడానికి నన్ను ఒక హీరోగా చేసుకున్నాడు. హీరో సాహసం పడితే ఏమవుతారు? హీరో అవుతారు. తాగుబోతుల సాహసం పడితే తాగుబోతులు అవుతారు. తాగాటంలో సాహసం పడితే తాగాట నేర్చుకుంటారు. మటకావల సాహసం పడితే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. ఒక్కాకు నేర్చుకునే వాళ్ళు ఒక్కాకు వేసుకున్న వాళ్ళ బట్టి నడుచుకోండి. 10 రోజులు నడుచుకోండి, మీకు అర్థమవుతుంది. ఒక్కాకు మలుపుతారు వాళ్ళు. బీడి తాగే వాళ్ళ బట్టి నువ్వు నడుచుకో. చలి పెడుతుంది అంటే చలి పెడితే బీడి తాగితే పోతుందని అట్లా మరిపిస్తారు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం మీకు ఏమని సెలవిస్తా ఉంది అంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరలోక రాజ్యంలో మీ ధనం ఉండాలి, పరలోక రాజ్యంలో మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మొదటి మాట మనకు ఏమని చెప్పాడు ప్రభు? ధనవంతుని గురించి ప్రభు చెప్పాడు. ధనవంతుని నీ ధనము అమ్మి లేదా నీ ధనము పంచి నన్ను వెంబడించన్నాడు. దేవుని వెంబడించమని చెప్పాడు. రెండో వ్యక్తి దయ్యం పట్టిన వాణి ప్రభు స్వస్థపరిచి నడిపించాడు. మూడో వ్యక్తి కుష్ఠరోగులు స్వస్థపరిచాడు. నాలుగో వ్యక్తులను ఎవరున్నారు ఇలా? సమస్త జనులు. ఈ కుల మత భేద విచక్షణము దేవునికి ఏమీ లేదు. మన దేవుడు కులము మతము ఉన్నవాడు కాదు. కులము మతము ఆయన దగ్గరికి లేదు. ఆయన దగ్గర ఆయన ఆజన్మ బ్రహ్మచారి.
ఆయనకు బావ బామర్దులు లేరు, అత్త మామగారు లేరు, ఎవ్వరు లేరు. ఆయన పరిశుద్ధుడు. ఆయన లాంటి దేవుడు ఇంకొకరు లేరు. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. లేచిన దేవుని గురించి నేను ప్రకటిస్తున్నాను. చనిపోయి తిరిగి లేచిన ప్రభుని గురించి నేను ప్రకటిస్తున్నాను కనుక ఆయన నువ్వు పడిపోయి ఉన్నా, నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నా, నా ప్రభును నువ్వు తలుచుకుంటే నా ప్రభు నిన్ను మధ్యరాత్రైనా ఆయన నీ ద్వారాగా కళల ద్వారాగా మాట్లాడిచి తన సేవకులను తెచ్చి నేను స్వస్థపరచగలడు. కాబట్టి దేవుని బిడ్డలను గమనించండి. మనం ఈ లక్షణాలన్నీ కలిగి మనము బ్రతుకుదాం, మనము నడుచుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.